Okay, we'll turn the canon to Judges chapter 1. చెక్ న్యాయాధిపతులు 1వ అధ్యాయము. Judges is after Joshua. యెహోషువ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. Because after Joshua died, they started judging people. యెహోషువ చనిపోయిన తర్వాత ప్రజలు తీర్పు తీర్చుకోవడం అనేది నేర్చుకున్నారు. And that's what happens when there's no leader. నాయకుడు లేని చోట అదే జరుగుతూ ఉంటుంది. So, you know, one teacher was teaching the Sunday school children, you know, that God drove Adam and Eve out of the garden. సండే స్కూల్ టీచర్ గారు ఒకసారి పిల్లలకి ఆదాము హవ్వ కథ చెప్తూ దేవుడు ఆదాము హవ్వల్ని ఏదైనా తోటలో నుండి బయటికి పంపివేశాడు అని చెప్పిందంట. And then one of the child's teacher, I have question. అప్పుడు పిల్లల్లో ఒకళ్ళు అన్నారంటే, టీచర్ గారండి నాకు డౌట్ ప్రశ్న ఉంది అన్నారంట. And the child is saying, teacher, can you tell me which car God used when he drove Adam and Eve out of the garden? అది మనకి తెలుగులో అంత సౌండ్ రాదు కానీ డ్రైవ్ దెమ్ అవుట్ అంటే ఆ కార్ బయటికి నడిపించేటప్పుడు ఏ కార్ ఉపయోగించారు అనేది ఆమె అడిగినాడు. అంటే ఇంగ్లీష్లో అది సెట్ అవుతుంది, తెలుగులో అంత సెట్ అవుతుంది. God is driving them out means driving in the car. అంటే దేవుడు వాళ్ళని కార్లో డ్రైవింగ్ చేసుకుంటూ బయటికి వెళ్ళాడు అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారు. Children have very vivid imagination. ఎందుకంటే పిల్లలకి వేరే వాళ్ళ యొక్క ఆలోచనలు అనేటువంటివి వింతగా ఉంటాయి. These days I'm reading some good jokes. ఈ రోజుల్లోనే ఈ మధ్యకాలంలో నేను చాలా జోకులు చదువుతూ ఉన్నాను, మంచి జోకులు. So laughter is good medicine. ఎందుకంటే నవ్వు అనేటువంటిది మంచి ఔషధంగా ఉంటుంది కాబట్టి. So the message we heard about how God gives us value and he gives us virtue and gives us victory also. ఇప్పుడు మనం ఇందాక ఉన్న వాక్యంలో దేవుడు మనకి విలువనిస్తాడు అని, తర్వాత మన జీవితానికి సుగుణాలను ఇస్తాడని, అలాగే జీవితంలో విజయం దయచేస్తాడని ఇప్పుడు దాకా వాక్యం విన్నాము. Okay. Judges chapter 1 verse 5 to 7. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 5 నుండి 7 వరకు. After Joshua, the elders, they were fighting the battles for Israel. అక్కడ యెహోషువ చనిపోయిన తర్వాత అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజల యుద్ధంలో వారు పోరాడుతూ ఉన్నారు. And verse 5, 5వ వచనం. And they found Adoni-Bezek in Bezek, and they fought against him, and they slew the Canaanites and the Perizzites. But Adoni-Bezek fled, and they pursued after him and caught him and cut off his thumbs and his great toes. So there was a king in the land of Canaan called Adoni-Bezek. కనాను ప్రాంతంలో అదోని బెజెక్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. And when these people they caught him, they cut his thumbs and his toe, the great toe. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ రాజుని పట్టుకొని అతని యొక్క బొటన వేళ్లను కాళ్ళ చేతుల బొటన వేళ్లను కోసివేశారు. Both the thumbs they cut and both the great toes. ఇక్కడ మన ఈ 2 ఏళ్ళు చేతుకున్నటువంటి బొటన వేళ్ళు 2, అలాగే కాళ్ళకున్నటువంటి ముందు పెద్ద వేళ్ళు 2 కూడా కోసివేశారు. And verse 7, and Adoni-Bezek said, 70 kings, having their thumbs and their great toes cut off, gathered their meat under my table. As I have done, so God hath requited me. And they brought him to Jerusalem, and there he died. So Adoni-Bezek said, 70 kings, I cut their thumb and I cut their toes, and they were eating under my table like dogs. ఈ యొక్క అదోని బెజెక్ ఏమన్నాడంటే, నా దగ్గర 70 మంది రాజుల యొక్క కాళ్ళు బొటన వేళ్ళు కోయబడినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా బల క్రింద పడే ముక్కలు ఏరుకొని తింటున్నారు అని చెప్పాడు. And so he was saying, I was capturing the kings and cutting their toes and thumbs and throwing food for them and mocking them. నేను రాజులను పట్టుకొని వాళ్ళను బంధించి వాళ్ళ యొక్క కాళ్ళ చేతులు ఉన్న బొటన వేలు తీసివేసి వాళ్ళకి మొక్కలు ఆహారపు మొక్కలు ఇసిరేస్తూ వాళ్ళని నేను అపహాస్యం చేస్తున్నానని చెప్పాడు. And he's saying, what I did for others, God has done for me. నేను ఇతరులకు ఏం చేశానో అది మళ్ళీ తిరిగి నాకు చేయబడింది అని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. And Israelites treated him as like a dog, and then he died in Jerusalem. ఇశ్రాయేలు ప్రజలు ఇతను ఒక కుక్కలాగా చూశారు, తర్వాత అతను యెరూషలేములో చనిపోయాడు. And today we learn about the thumb and the great toe.
ఈ యొక్క బొటన వేళ్ళు అలాగే కాళ్ళకు ఉండేటువంటి ఆ పెద్ద వేళ్ళను గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. God gives us ability so that we can use for his kingdom. దేవుడు మనకి సామర్థ్యతనిస్తాడు. ఎందుకని ఇస్తాడు అంటే అది అతని దేవుని రాజ్యం పని కొరకు మనం ఉపయోగించాలని ఆ సామర్థ్యతను మనకిస్తాడు. The devil wants to weaken our ability. సాతాను అపవాది ఏం చేస్తాడంటే మనకు ఉన్నటువంటి సామర్థ్యతను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. He weakens our ability so that we will be ineffective against him. మనకున్నటువంటి సామర్థ్యతను బలహీనపరిస్తే మనం చేయవలసినటువంటి పని సాధ్యవంతమైనటువంటి రీతిలో సమర్థవంతంగా చేయలేము. By cutting the thumb and the toes, person are very ineffective. ఈ బ్రొటన వేళ్ళు అలాగే కాళ్ళకున్నటువంటి 2 వేళ్ళు తీసివేయటం ద్వారా మనిషికి ఉన్నటువంటి సమర్థత అనేటువంటిది పోతుంది. The more our ability gets weakened, the more powerful demons become. మనకున్నటువంటి బలము పోయే కొలది, సమర్థత పోలే కొలది అప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మలు వారి యొక్క బలంలో ఎక్కువ బలాన్ని పుంజుకుంటారు. And so what do we learn from this lesson that the thumb and the toes were cut off? ఈ యొక్క కోసివేయబడినటువంటి ఈ యొక్క చేతులు బొట్టన వేళ్ళ దగ్గర నుంచి కాళ్ళ బొట్టల వేళ్ళ దగ్గర నుంచి ఏం పాఠం నేర్చుకుంటాం? We learn that we have to protect our thumb and the toes. మనం ఈ యొక్క కాళ్ళ చేతులను కాపాడుకోవాలని నేర్చుకుంటామా? Don't give it to demons to cut it off. ఆ యొక్క అపవిత్రాత్మలకి మనం వాటిని కోయటానికి అప్పగించకూడదు. How can we guard our thumb? మనకున్నటువంటి బొట్టన వేళ్ళను ఏ విధంగా కాపాడుకోగలం? We must understand what is the use of the thumb. మనకున్నటువంటి బొటన వేల యొక్క ఉపయోగం ఏంటో అర్థం చేసుకోవాలి. A thumb is used to hold on to something with a firm grip. ఈ యొక్క బొటన వేలు అనేటువంటి నిలికిబడిందంటే ఏదైనా పట్టుకోవాలి అంటే ఆ యొక్క పట్టుకోవడానికి కావాల్సిన బలం అనేటువంటిది బొటన వేలులో ఉంచబడింది. When the thumb is cut off, the soldier cannot use the sword very firmly. సైనికుడికి బొటన వేళ్ళు కట్ చేయటం ద్వారా ఆ యొక్క పట్టుకోవాల్సిన ఖడ్గాన్ని సరిగా పట్టుకోలేడు. He cannot use the bow and arrow very skillfully. ఆ యొక్క బాణములను ఇసరాలి అంటే ఈ యొక్క బొటన వేలు తీసివేయటం ద్వారా సైనికుడు దాన్ని నైపుణ్యంతో దాన్ని విసరలేడు. Even an ordinary person cannot eat food very easily. అలాగే సాధారణమైన వ్యక్తులు కూడా ఆహారం తినాలన్నా కూడా సరిగా తినలేరు. And so we do not have a good grip on the things that we are doing. మనం చేయవలసిన పని ఏదైతే చేస్తామో దాని మీద మనకి సరైన పట్టు అనేటువంటిది ఉండదు. And Satan does not want us to have good grip on the things of God. మనం దేవుని యొక్క విషయాల్లో సరైన పట్టుదల కలిగి ఉండాలని సాతానుడికి ఇష్టం లేదు. He wants us to hold the things of God very loosely so that it falls to the ground. ఈ యొక్క దేవుని యొక్క విషయాల దగ్గరికి వచ్చేసరికి మనం నిర్లక్ష్య వైఖరితో పట్టుకోవాలని వాడు చూస్తాడు. తద్వారా అవి ఈజీగా తేలిగ్గా మన దగ్గర నుంచి జారిపోతాయి. When you serve things to people, you use your hands to serve. మనం ఎవరికైనా ఏదైనా సేవ చేయాలంటే మన 2 చేతులను ఉపయోగించి సేవ చేస్తాం. And demons want us to be powerless in serving God. మనం దేవుని సేవ చేసే విషయంలో సాతానుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం శక్తిహీనులుగా, శక్తి లేని వారంగా ఉండి చేయాలనేది వాడు కోరుకుంటున్నాడు. Proverbs chapter 4 verse 13 says, hold fast to the instruction. సామెతలు 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ యొక్క సూచనలు ఏవైతే ఇవ్వబడతాయో ఆ ఉపదేశములను జాగ్రత్తగా గట్టిగా పట్టుకొనుము అనే విషయాన్ని తెలియజేశారు. And if our thumb is cut off, we cannot hold fast to the word of God. It will slip from us. మన యొక్క బొటన వేలు తీసివేయటం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోలేము, అది మన నుండి జారిపోతుంది. And so the devil is just cutting just one thumb from the hands. ఈ యొక్క చేతుల నుంచి సాతానుడు ఒక బొటన వేలును కట్ చేస్తున్నాడు. That means he's telling you, I don't mind if you serve God as long as you are powerless. దాని అర్థం ఏంటంటే నువ్వు సేవ చేస్తున్నావంటే, దేవుని సేవ చేస్తున్నావంటే నాకు అంత పెద్ద సమస్య ఏం కాదు, ఎందుకంటే నీకు శక్తి లేనివి కాబట్టి శక్తి లేని వాడుగా చేయటం నాకు పెద్ద సమస్య ఏం కాదు అంటుంది. Serve God with the 4 fingers you have on each hand, but don't serve with complete heart. నీకు మిగిలిన ఉన్నటువంటి ఒక్కొక్క చేతికి 4 వేళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 4 వేళ్లతో చెయ్యి, కానీ పరిపూర్ణ హృదయంతో మాత్రం సేవ చేయొద్దు అన్నట్లుగా సాతానుడు చేస్తాడు. And so how can this thumb be cut off from the believers? విశ్వాసుల నుండి బొటన వేలు ఏ విధంగా కోసివేయబడుతుంది? Not literally, but spiritually, how can demons cut off the thumb? అంటే నిజంగానే ఈ బొటన వేలు చేతు నుండి తీసివేస్తారని కాదు, కానీ మన యొక్క జీవితంలో ఆ యొక్క అపవిత్రాత్మలు, ఆ దెయ్యములు మన జీవితంలో ఎలా అవి ప్రభావితం చేస్తాయి? By distracting the believer through the details of life. ఈ యొక్క జీవితంలో, జీవన శైలిలో ఉన్నటువంటి వ్యవహారాల్లో మనసు నిలిపేటట్లు చేసి మన మనసుని చెరిపి
చెరిపివేయడానికి అపవిత్రాత్మలు ప్రయత్నం చేస్తాయి. And through these distractions, the most important things will not be practiced. ఈ యొక్క వివిధ విషయాల మీద మన మనసు కేంద్రీకరించడం ద్వారా మనం దేవుని విషయాల దగ్గరికి వచ్చేసరికి మనసు పూర్తిగా నిలపలేము. The most important element in your life can be cut off by demons through distractions. ఈ యొక్క సాతానుడు అపవిత్రాత్మలు వారి చేసినటువంటి ఈ యొక్క మన యొక్క మనసును చెరిపివేయటం ద్వారా, లేకపోతే మన ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనటువంటి దాన్ని చేయనీయకుండా మన మనసును తొలగించే వారంగా చేస్తారు. The details of life are a distractions that demons bring to us. మనకి జీవితంలో మనకు ఉండేటువంటి జీవిత వ్యవహారాలని తీసుకొచ్చి సాతానుడు మనల్ని మనసు నుంచి మనసుని దారి తొలగిస్తాడు. Oh, you have to do so many things today. The bank work, the house work, the kitchen work. ఈ రోజు నువ్వు చాలా పనులు చేయాలి, బ్యాంక్ పని ఉంది, వంట రూమ్లో పని ఉంది అని వివిధ రకాలైన పనులన్నీ జ్ఞాపకం చేస్తాడు. Your secular work, your personal work. నీ యొక్క వ్యక్తిగతమైన పనులు అలాగే నీ యొక్క సెక్యులర్కి సంబంధించిన పనులు చాలా ఉన్నాయని జ్ఞాపకం చేస్తాడు. Your staff work, your spiritual work. నీ స్టాఫ్ పనులు అలాగే ఆత్మీయ పనులు చాలా ఉన్నాయి అంటాం. Forget about the important thing in your life, which is prayer. అయితే ప్రార్థన అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మాత్రం వదిలిపెట్టేసి అన్నట్లుగా చెప్తాడు. And so through these distractions in your life, you will forget the most important thing, that is reading the Bible or praying or fasting. మిగిలిన విషయాలన్నీ కూడా మనసు అటు కేంద్రీకరించడం ద్వారా ప్రాముఖ్యమైనటువంటి పనులు, వాక్యము, ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండడం ఇలాంటి విషయాల్లో మనం మనసు నిలపనటువంటి వారంగా ఉంటాము. And through the distractions in your life that comes that you give heed to, the important element will be cut off. మనకున్నటువంటి యొక్క మన అభ్యంతరం పడటం చేత మనకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనులు మనం చేయలేనటువంటి వారంగా ఉంటాం. And that's why the believer comes under Satan's yoke. అందుకనే విశ్వాసులైనటువంటి వారు సాతాను యొక్క కాడి క్రిందకి వస్తారు. As somebody said, the word busy means being under Satan's yoke. ఈ యొక్క పదంలో బిజీ అనేటువంటి పదం సాతాను యొక్క కాడి క్రింద ఉండటము అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. And demons will put all these details in your mind that you have to chase after. ఈ యొక్క అపవిత్రాత్మలు ఏం చేస్తాయి అంటే మిగిలిన విషయాలన్నీ మన మనసులో పెట్టి వాటన్నిటిని చేయాలన్నట్టు వాటి కోసం మనం పరుగులు తీస్తూ ఉంటాం. And then you will say, I don't have time to read Bible, I don't have time to pray, I don't have time to seek God. అప్పుడు మనం ఏమంటామంటే బైబిల్ చదవటానికి, ప్రార్థన చేయటానికి, దేవుని వెళ్ళటానికి సమయం లేదు అంటాము. And years will pass and the believer will forget the important thing. సంవత్సరాల తరబడి జరిగిపోతూ ఉంటే దేవుని మాత్రం విశ్వాసం మర్చిపోతూ ఉంటాడు. They are serving God but not by depending on God in prayer. దేవుని సేవ చేస్తున్నామంటూ కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసేటువంటిది సేవ మాత్రం ఉండదు. And they do everything that seems right, but the important element is missing. చేయటానికి చూడటానికి అన్ని బాగున్నట్లుగానే చేస్తారు, కానీ ప్రాముఖ్యమైనది మాత్రం కోల్పోతూ ఉంటారు. We need to be wise and plan the details of our life through prayer. ప్రార్థన ద్వారా మన యొక్క జీవితంలో చేయవలసిన పనులను ఒక ప్రణాళిక అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవాలి. Another thing, the way the demons cut off our thumb. ఇక మన యొక్క ఉన్నటువంటి బొట్టన వేలు తీసివేయటంలో సాతానుడు మరొక తరాన్ని ఉపయోగిస్తాడు. By making us sense that people are more valuable than God. మనుషులు దేవుని కన్నా కూడా ఎక్కువ విలువైనటువంటి వాళ్ళు అనే ఆలోచన తెప్పిస్తాడు. We like to spend time with people more than with God. మనం దేవుని కన్నా కూడా మనుషులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం. And that's why we do not come to God, because I have my friends, I have my family, I have my relatives. అందుకని నా కుటుంబం ఉంది, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళతో సమయం గడుపుతూ దేవుని దగ్గరికి రానటువంటి వారంగా ఉంటున్నాం. And I can even be spiritual and say I'm spending time with pastor. ఇక నేను సమయం పాస్టర్ గారితో గడుపుతున్నాను అన్నట్లుగా ఆత్మీయంగా ఉన్నది అనుకుంటారు. I'm spending time with church members. సంఘ సభ్యులతోనే నేను సమయాన్ని గడుపుతున్నాను అన్నట్లుగా అనుకుంటారు. Any kind of person that you spend time more than God, it's a sin. మనం దేవుని కన్నా కూడా ఏ వ్యక్తితో ఎక్కువ సమయం గడిపినా కూడా అది పాపంతో సమానం. And that can be a distraction in our life. అది మన యొక్క జీవితంలో ఒక ఇబ్బందిని లేకపోతే డిస్ట్రాక్షన్ గా ఉంటుంది. And that's why many believers have soul power relationships. అందుకనే అనేక విశ్వాసులు ఒక రకమైనటువంటి కేవలం వాళ్ళ యొక్క మొహమాటపుతో కూడినటువంటి బంధత్వాలను కలిగి ఉంటారు. The more people you have in your life and you love them more than God, you will be powerless. మనం దేవుని కన్నా కూడా మనుషులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే మనం శక్తి లేనటువంటి ప్రజలంగా ఉంటాం. You may have thousands of people, but one person is very important, and that is God. మనకు 1000 మంది ఉంటే ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనవాడు, ఆయన దేవుడు. You don't have anybody, but one person and God is a majority. మనకి ఎవరు లేకపోయినా ఒక్క దేవుడు ఉంటే ఆయనే ఎక్కువగా అన్నట్లు మనం అనుకోవాలి. And so many believers, they give more value
to people than to God. అనేక విశ్వాసులు దేవుని కన్నా కూడా ప్రజలకు ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉంటారు. If you dedicate your entire life just to please God, there is true happiness in it. మన సమయం అంతా కూడా దేవుని సంతోషపరచడానికి హెచ్చిస్తే నిజంగా మన నిజమైన సంతోషాన్ని పొందుకుంటాం. We love people through God, not apart from God. మనం ప్రజల్ని ప్రేమించినది దేవునిని బట్టి ప్రేమించాలి కానీ దేవుడు లేకుండా ప్రేమించడం అనేది జరగకూడదు. Does not mean we should not fellowship with people, but not by neglecting God. అంటే ప్రజలతో సహవాసం చేయకూడదు అనేది కాదు, అయితే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ మనుషులతో స్నేహం చేయకూడదు. And so we can give thumbs up to people and not to God. మనం మనుషుల విషయాల్లో థమ్స్ అప్ ఇస్తాం కానీ దేవునికి మాత్రం మనం దేవునికి థమ్స్ అప్ ఇవ్వం. And so many believers make that mistake. అంటే ఇలాంటి పొరపాటు అనేది అనేక విశ్వాసులు చేస్తూ ఉంటారు. And so draw near to people only if you have drawn near to God. మనం దేవునికి సమీపంగా వస్తేనే అప్పుడు దేవునికి మన మనుషులకు కూడా సమీపంగా ఉండాలి. Another way he cuts off our thumb is by making us live comfortably in the provisions of God. ఇక్కడ మరొక విషయం ఏంటంటే బొటనవేలు తీసివేయడం ద్వారా మనం ఈ యొక్క మనకున్నటువంటి ఈ యొక్క సుఖ సౌఖ్యాల్లో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. God has blessed us with many comforts. Now take it easy. ఈ దేవుడు మనల్ని అనేక విషయాల్లో సుఖ సౌఖ్యాలు ఇచ్చాడు కాబట్టి ఈ ప్రతిదీ కూడా తేలిగ్గా తీసుకుని అన్నట్లుగా చేస్తాడు. Forget about carrying the burdens of God. ఇక దేవునికి వచ్చిన భారాలను మోయటం అనే దాని గురించి మర్చిపోండి అన్నట్లు The చేస్తాడు. burdens of God are not important. Your burdens are fulfilled. Now you take it easy. దేవుని భారముల గురించి మోయటం పెద్ద ప్రాముఖ్యం కాదు, ఇప్పుడు నీ అవసరాలు తీర్చబడినాయి అంతే చాలు అన్నట్లుగా చేస్తాడు. And we get the title of a sleeper like Jonah. అప్పుడు మనం యోనా వల్ల నిద్రపోతూ వారిలాగా ఉంటాము. He loved to sleep in the boat wherever he is. ఇక మనం ఎక్కడున్నా కూడా నిద్రపోయే వారంగా ఉంటాము. And Jesus gave a parable that when people are sleeping, the evil man comes and sows the tares. నిద్రపోతూ ఉంటే ఏమైందంటే ఇక శత్రు అనేటువంటి వాడు వచ్చి వాడి యొక్క గురుగుల్ని కూడా గోధుమ పంటలో నాటుతాడు అని ఒక ఉపమానం కూడా చెప్పబడింది. And this comfortable attitude will not help us to carry the burdens of others. ఈ యొక్క సుఖవలయంలోనే ఉంటే ఈ యొక్క దేవునికి వచ్చిన భారాలని మోసుకోవడానికి భరించడానికి ముందుకు రాము. Don't make sacrifices for others. You live a comfortable life. నీవు సుఖంగా జీవించి అంతే చాలు కానీ ఇరుటి వాళ్ళ కొరకు త్యాగాలు చేయనవసరం లేదు అన్నట్లుగా ఉంటుంది. And so when we have this kind of attitude penetrating into us, then we cut off the important element in our lives. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ధోరణి మనలో ఉంటుందో అప్పుడు ప్రాముఖ్యమైనటువంటి దాన్ని మనం మన దగ్గర నుండి తీసివేస్తూ ఉంటాం. And so he cuts off this thumb by the details and distractions in life. మనకి జీవితంలో ఉండేటువంటి జీవన వ్యవహారాల్లో అనేక విషయాలు ఉంటాయి కాబట్టి దాని ద్వారా మనం డిస్ట్రాక్ట్ చేస్తాడు. By making us live a comfortable life. అలాగే మన సుఖ సౌఖ్యాల్లో జీవింపజేస్తూ మనల్ని దారి తొలగిస్తాడు. And spending more time with people because they are more valuable to us. మనం ప్రజలే ఎక్కువ విలువైనటువంటి వారు అని చెప్పి వాళ్ళతోనే ఎక్కువ సమయాన్ని గడిపేటట్లుగా చేస్తాడు. And now the believer cannot use spiritual weapons. ఇప్పుడు ఈ విధంగా అవటం చేత ఇప్పుడు విశ్వాసులు ఆత్మీయమైనటువంటి ఆయుధాలను ఉపయోగించలేరు. And the demons easily dominate over them and bring sin in their life every day. ఇప్పుడు అపవిత్రాత్మలు చాలా తేలికగా పాపమును వారిలోకి తీసుకువచ్చి అనుదిన జీవితంలో వారి మీద విశ్వాసుల మీద అపవిత్రాత్మలు ఆధిపత్యం చేస్తూ ఉంటాయి. Because the most important grip has been cut off. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టుదల అనేటువంటిది కోసివేయబడింది కాబట్టి. It just hits the sword, it falls down. ఎందుకంటే గట్టిగా ఖడ్గం అనుకునేసరికి ఆ ఖడ్గాన్ని దూద్దాం అనుకునే లోపు అది పడిపోతుంది. And there is no strength to pull the bow anymore. ఇక ఆ యొక్క బాణాన్ని లాగటానికి కూడా శక్తి మాత్రం ఉండదు. Because the important element has been cut off by all these things. ఎందుకంటే వీటన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి దాన్ని తొలగించడం జరిగింది. And so that's why we need to guard how we spend our time with God. అందుకనే మనం మన సమయాన్ని దేవునితో ఎలా గడుపుతున్నాం అనే దాని విషయంలో భద్రత కలిగిన వారమై ఉండాలి. We must value him more than others. మనం ఇతరుల కన్నా కూడా దేవునికి ఎక్కువ విలువనిచ్చే వారంగా ఉండాలి. And then Adoni-Bezek, he cut the toe, the great toes. అలాగే ఈ యొక్క అదోని-బెజెక్ ఏం చేశాడు అంటే కాళ్ళకు ఉండేటువంటి బొటన వేళ్ళను కూడా తీసివేశాడు. Without the great toe we cannot stand firmly. ఆ యొక్క కాళ్ళ వేళ్ళు తీసివేస్తే మనం సరిగా నిలబడలేము. And don't cut your toe to test it. అది పరీక్షించాలని చెప్పి మీ వేళ్ళు కట్ చేసుకోవద్దు. When the wind comes we will not have a firm grip. ఆ తర్వాత గాలి వస్తే మనం నిలబడలేము. And we can be swayed by every wind of doctrine sometimes. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి విధమైన
విధమైనటువంటి వాక్యపు సిద్ధాంతాలు విని వాటన్నిటికీ గాలికి కొట్టుకుపోని వారిలాగా కొట్టుకుపోతూ ఉంటాం. And we cannot have a proper balance if our great toe is cut off. మనకున్నటువంటి వేళ్ళు తీసివేయడం ద్వారా సరైనటువంటి బ్యాలెన్స్ అనేటువంటిది మనలో ఉండదు. We cannot run the race also properly. అలాగే పరిగెత్తవలసిన పరుగు పందాన్ని కూడా సరిగా పరిగెత్తలేము. And so we cannot stand, we cannot be balanced, we cannot run properly. మనం నిలబడలేము, మనం బ్యాలెన్స్ గా ఉండలేము, అలాగే మనం పరిగెత్తలేము. And so the devils, they want to cut off this walk in our life so that our walk will not be powerful. మన యొక్క నడక శక్తివంతంగా ఉండకూడదని చెప్పి అపవాది ఈ విధంగా మనకున్నటువంటి కాళ్ళ ఏళ్లను నరికివేస్తూ ఉంటాడు. Because they know that only an obedient believer will be powerful against them. ఎందుకంటే కేవలం లోబడేటువంటి విశ్వాస్ మాత్రమే ఈ అపవాది శక్తులకి వ్యతిరేకంగా ధైర్యంగా శక్తివంతంగా నిలబడతాడని వాటికి తెలుసు. They know that God will not be with a disobedient believer. అవిశ్వాసలేని విశ్వాసాల విషయంలో దేవుడు వారితో ఉండడని వాళ్ళకి తెలుసు. Who is not having a balanced life, who is not running the race properly. ఎవరైతే సరైన పరుగు పందాన్ని పరిగెత్తారో అలాంటి వాళ్ళతో ఆయన ఉండడం తెలుసు. And so how do demons cut off this great toe? కాబట్టి ఏ విధంగా ఈ అపవిత్రాత్మలు ఈ యొక్క బట్టన వేళ్లను నరికివేస్తాయి? By not making us obey the hard sayings of God. దేవుడు ఏదైతే కఠినమైన మాటలు చెప్పాడో వాటికి లోబడకుండా ఉండేటట్లు చేస్తాడు. You obey 4 parts, one part, important part, don't obey. 4 విషయాల్లో లోబడు, కానీ ప్రాముఖ్యమైన విషయంలో నువ్వు లోబడిన అవసరం లేదు అన్నట్లు చెప్తాడు. The most difficult part which you don't like, don't obey. ఏదైతే కష్టతరమైన విషయమో అది నీకు ఇష్టం లేదో దానికి లోబడిన అవసరం లేదు అన్నట్టు చెప్తాడు. Don't obey being a disciple. నువ్వు శిష్యులుగా ఉండాల్సిన విషయంలో దానికి లోబడవలసిన పని లేదంటాడు. Don't obey picking up the cross. అలాగే సిలువను ఎత్తుకునే విషయంలో నువ్వు లోబడిన అవసరం లేదంటాడు. Don't obey evangelism. అలాగే సువార్త విషయంలో నువ్వు లోబడిన అవసరం లేదంటాడు. Don't obey these things because you have the preference to do what you want. నీకు ఏం చేయాలనుకున్నా అది చేయగలిగినటువంటి ప్రాధాన్యతలు నీ దగ్గర ఉన్నాయి, అవి నువ్వు చేయొచ్చు అన్నట్లుగా చెప్తాడు. And so live a good moral life and helping others and being hospitable, but don't do everything wholeheartedly. మంచి నీతికరమైన జీవితాన్ని నైతిక విలువలతో జీవించు, ఎవరికైనా సహాయం చేయాలంటే సహాయం చేయి, అంతేగాని కఠినతరమైన విషయాల్లో ఏమి నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు అన్నట్లు చెప్తాడు. You be preferential in the commandments you want to obey. నువ్వు ఏ విషయాలకు ఏ ఆజ్ఞలు లోబడదలుచుకున్నావో వాటిని మాత్రమే నువ్వు ఎన్నుకొని వాటికి లోబడనట్లు చెప్తాడు. If we are preferential in doctrines, that means we are giving heed to our desires. మనం ఈ యొక్క సిద్ధాంతాల విషయంలో కొన్నిటిని ప్రాముఖ్యంగా ఎంచుకొని కొన్నిటిని వదిలేస్తే దాని విషయంలో మనం అనుకున్నటువంటి విధానంలో మనం ఉంటాం. What I desire, I will obey. నేను ఏదైతే కోరుకుంటానో దానికే లోబడతాను. And that becomes preferential in our heart. అప్పుడు మనకి హృదయంలో అది నేను కోరుకున్న విధానంలో చేసుకున్నది అవుతుంది. One great truth that is disobeyed will make no impact in the kingdom of God. గొప్ప సత్యం విషయంలో ఏదైనా ఒక్కదాని విషయంలో మనం అవిధేయత చూపిస్తే ఆ ఒక్కదాన్ని బట్టి మనం దేవుని రాజ్యంలో ప్రభావితం కాకుండా ఉండిపోతాం. One great truth that is kept aside will bring weakening in us. ఒక గొప్ప సత్యాన్ని పాటించకుండా దాన్ని పక్కన పెట్టడం చేత అది మనల్ని బలహీనపరిచేదిగా ఉంటున్నది. Love everybody, but if you don't like certain person, don't love them. అందరినీ ప్రేమించు, కానీ ఎవరినన్నా ఒక్కళ్ళని ఇష్టపడకపోతే ఆ వ్యక్తిని మాత్రం ప్రేమించొద్దు అంటాడు. The person whom God is telling you to love, don't love. దేవుడు నిన్ను ఎవరిని ప్రేమించమన్నాడు ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించు. Forgive everybody, but if they have done really bad to you, don't forgive. అందరిని క్షమించు, కానీ నిజంగా నీకు ఎవరైనా ఏదైనా చేశారు అంటే దాని విషయంలో నువ్వు క్షమించొద్దు అన్నట్టు చెప్తాడు. But a secure person wants to live in the obedience of Christ. అయితే నిజమైనటువంటి ఈ భద్రత కలిగినటువంటి విశ్వాసం ఏం చేస్తాడంటే దేవునికి లోబడే విషయంలో యథార్థంగా నిలబడతాడు. We have to fulfill all obedience. ఈ యొక్క విధేయత విషయంలో సమస్త విషయాల్లోనూ విధేయత చూపించాలి. Whatever God is leading to us to do, we have to fulfill it. దేవుడు మనల్ని ఏం చేయమని నడిపిస్తుంటే అన్ని విషయాల్లో కూడా మనం దాన్ని నెరవేర్చాలి. And so demons cut off this one part of our walk by making us think it is very hard to obey. ఏదైనా లోబడటం కష్టం అనుకున్న సందర్భంలో ఆ కష్టం అన్నట్లుగా సాతానుడు దాన్ని చేపించి దానికి లోబడకుండా చేస్తాడు. Another way they make us cut our walk with God in one area is when we are given to fulfill our needs. మన యొక్క అవసరాలు తీర్చుకునేటువంటి విషయంలో కూడా మనం లోబడకుండా ఉంటాం. Fulfill your needs in one area which God is not providing for you. ఏదైనా దేవుడు అది నీకు ఒక అవసరం ఉంది అంటే అది దేవుడు నీకు ఇవ్వకపోతుంటే నీ సొంతగా వెళ్ళి దాన్ని నువ్వు నెరవేర్చుకునేటట్లుగా చేస్తాడు. God has given you finances, food, clothing, shelter, but God has not given you something.
దేవుడు నీకు ఆర్థిక స్తోమత ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆశ్రయం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, కానీ పలానా ఇంకా నీకు లోటుగా ఉంది అన్నట్లు చెప్తాడు. Looks like in this area, God is not caring for you. ఇగో ఈ సందర్భంలో దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకోవట్లేదు అన్నట్లుగా సాతానుడు చెప్తాడు. Why don't you fulfill that area yourself? కాబట్టి ఆ యొక్క కొదువు ఏదైతే ఉందో అది నీ అంతటి నువ్వుగా వెళ్ళి దాన్ని ఎందుకు తీర్చుకోకూడదు అన్నట్లు చెప్తాడు. Satan knows that fulfillment is linked with joy. ఎందుకంటే ఆ ఆనందం అది పరిపూర్ణం మనం వెళ్ళి నెరవేర్చుకోవడం ద్వారా అది ఆనందంతో ఉంటుంది అని సాతానుడికి తెలుసు. Gehazi, be with Elisha, but also be with Naaman and get the things. ఇక గేహజీ ఏం చేశాడంటే ఎలీషాతో ఉన్నాడు, అయినా కూడా ఇక నయమాన్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన సొమ్ముని తెచ్చుకున్నాడు. Achan, be with Joshua, but also do other things which you want to do. ఏతన్ కూడా ఏం చేశాడంటే యెహోషువతో ఉండి అకాను మళ్ళీ వెళ్ళి తనకు కావాల్సిన దాన్ని కూడా వెళ్ళి చేశాడు. Don't believe in this doctrine of waiting upon God. ఈ దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండటం అనే దాని గురించి మాత్రం నమ్మొద్దు అని చెప్తాడు. You fulfill your needs, don't wait upon God. నీ అవసరాలు ఏమని అది వెళ్ళి నువ్వు నెరవేర్చుకోగానే దేవుని మీద నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకొని వేచి ఉండొద్దు అని చెప్తాడు. So Satan wants us to be involved in self-absorption to fulfill one particular need which is lacking in our lives. కాబట్టి మన జీవితంలో ఏదైతే కొదువై ఉంటుందో ఆ కొదువను మనం వెళ్ళి దాన్ని నెరవేర్చుకోవాలన్నట్లుగా సాతానుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. And that self-absorption for one area will be a leaven to us. ఏదైతే అది కొదువుగా ఉంటుంది అనుకుందామో అది వెళ్ళి దాన్ని నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తామో అది మనకు ఒక పులిపిండిగా తయారవుతుంది. If God has not given us something in one area, we should either wait upon God or we should believe that it is not His will. ఏదైనా మనకి ఒక పలానా సందర్భంలో అది దేవుడు మనకి ఇవ్వలేదు అంటే అది ఇంకా దేవుని చిత్తంలో అప్పుడే లేదని కానీ లేకపోతే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కాదనే విషయాన్ని మనం గ్రహించాలి. Maybe God may take time to give it, or maybe He may say no, it is not for you. బహుశా దాన్ని ఇచ్చే విషయంలో దేవుడు తర్వాత ఇవ్వాలనుకున్నాడేమో, సమయం తీసుకొని, లేకపోతే అది ఇవ్వటం అసలు దేవుని ఉద్దేశం కాదని అనుకున్నాడేమో. But the law of human beings is that we want everything what we desire. అయితే మానవపరమైనటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మాకు కావాల్సిందంతా నాకు కావాలి, నెరవేర్చుకుంటానట్లుగా చూసుకుంటారు. Whatever you can get by your ability, get it. నీ సమర్థత కొలది ఏం సంపాదించుకోగలవు అన్ని తెచ్చుకో అన్నట్లుగా ప్రేరేపిస్తాడు. That is the law of humans. అది మానవ నైజమై ఉన్నది. They don't want to depend upon God's purpose. అది దేవుని యొక్క ఉద్దేశాల మీద లోపడటానికి ఇష్టపడరు. What is actually God's trying to tell me in this situation, I don't want to understand. ఆ సందర్భంలో దేవుడు నిజంగా నాకు ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని నేను అర్థం చేసుకునే స్థితిలో ఉండిపోతాను. God is not our blessing machine. దేవుడు మనల్ని ఆశీర్వదించే ఒక మిషన్ లాగా లేడు. We put the ATM card and the blessing will come out. మన ATM కార్డు పెడితే దాంట్లో నుంచి ఆశీర్వాదాలు వచ్చినట్లుగా కాదు. Like that they pray and they want everything this year itself. ఇగో ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం నాకు అన్ని జరిగిపోవాలని అనుకుంటారు. If it is not fulfilled, I'll do everything on my own. ఇది ఈ సంవత్సరం నేను అనుకున్నది జరగకపోతే నేను వెళ్ళి నా సొంతగా నేను చేసుకుంటాను And so అనుకుంటారు. demons, they motivate our self ability. కాబట్టి ఈ అపవిత్రాత్మలు ఏం చేస్తాయి అంటే మనలో ఉన్నటువంటి స్వతహాగా వచ్చే కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేర్చుకునేటట్లుగా ప్రేరేపిస్తాయి. They want us to manage God. మన యొక్క పరిస్థితుల్లో మన యొక్క పనులను బట్టి దేవుణ్ణి నియంత్రించాలి అన్నట్లుగా చెప్తూ God ఉంటాయి. does not know something in this area, he is lacking wisdom. ఇగో ఈ విషయంలో నీకు పలానా కొదువు ఉందన్న విషయం దేవునికి తెలియదు అన్నట్లుగా అవి చెప్తూ ఉంటాయి. You do it yourself. కాబట్టి నువ్వు వెళ్ళి దాన్ని నువ్వు నెరవేర్చుకో అని చెప్తూ And ఉంటారు. one area we cut off. కాబట్టి ఆ ఒక్క సందర్భంలో అది మనం కోసుకున్నట్లుగా ఉంటుంది. And you know which area you're lacking and you have to wait upon God for that area. ఏ విషయంలో నీకు కొరత ఉన్నావో అది నీకు తెలుసు. ఆ విషయంలో నీవు దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ ఉండాలి. And so many believers are good in obedience in many areas, but one area they may be managing God. అనేక విషయాల్లో అనేక విశ్వాసులు మంచిగానే ఉండొచ్చు. అయితే ఏదో ఒక విషయంలో ఒక కొరత కలిగి ఉండి ఆ ఒక్క విషయంలో దేవుని మీద ఆధిపత్యం చేసి దేవునినే దేవుని మీద అధికారం చేయాలని చూస్తారు. And lastly, demons make us focus on the injustice done to us. అలాగే ఇంకా సాతానుడు ఏం చేస్తాడంటే అపవిత్రాత్మలు మనకి ఏదన్నా అన్యాయం జరిగితే దాని మీద దృష్టి పెట్టేటట్లుగా చేస్తాడు. When we focus on people accusing us and mocking us, our obedience will not be perfect. ఎప్పుడైనా ప్రజలు మనల్ని నిందిస్తూ నెపములు వేస్తూ ఉంటే ఆ సమయంలో మన యొక్క విధేయత లోబట్టం అనేది పరిపూర్ణంగా ఉండదు. I can obey God wonderfully if this person is not there in my life.
ఏమనుకుంటామంటే ఈ పలానా వ్యక్తి నా జీవితంలో లేకపోతే నేను దేవునికి పరిపూర్ణంగా లోబడి ఉండగలను అన్నట్లు అనుకుంటాం. Because this person is always making fun of me and always accusing me and mocking me. ఎందుకంటే ఈ వ్యక్తి నన్ను ఎప్పుడూ కూడా నన్ను నిందిస్తున్నాడు, నా మీద అభాండాలు వేస్తున్నాడు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. And demons want you to focus on the injustice done to you. కాబట్టి నీకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద నువ్వు దృష్టి పెట్టేటట్లుగా ఈ అపవిత్ర ఆత్మలు చేస్తూ There ఉంటారు. was so much of injustice done to Jesus. యేసుక్రీస్తు వారికి కూడా మరి చాలా అన్యాయం జరిగింది. They are calling him names and they are accusing him left, right and center. యేసుక్రీస్తు వారిని ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు, ఆయన్ని ఎన్నో విధాలుగా ఆయన మీద నిందలు వేస్తూ ఉన్నారు. But he was not focusing on that mockings. He was continuing in obeying God. అయితే వారు వేసే ఆ నెపముల గురించి ఆ యొక్క అభండాల గురించి దేవుడు ఏం పట్టించుకోలేదు, కానీ ఆయన దేవుని మీద దృష్టి పెట్టిన వాడుగా ఉన్నాడు. Let people make fun and laugh. God will take vengeance on them. ప్రజలు ఎన్నో మాటలు మాట్లాడి ఎన్నో విధాలుగా నీ గురించి నవ్వుల పాలు చేసినట్లు చేయినా నువ్వు దేవుని విషయంలో ఖచ్చితంగా ఉండము. People may be saying about Jesus Christ, look at him, he does not look beautiful also. యేసుక్రీస్తు వారి గురించి ప్రజలు ఏమంటే ఈయన అందగాడు కూడా కాదు అని చెప్పారు. Other leaders are very handsome. He does not have any beauty in him. అగో ఇతర నాయకులు ఎంతో అందంగా ఉన్నారు, ఈయన మాత్రం ఇతనిలో ఏ సొగసు లేదు అన్నట్లుగా ప్రజలు చెప్పుకున్నారు. But Jesus did not care what they are saying. కానీ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుకుంటున్నారో దాని గురించి ఏం పట్టించుకోలేదు. He was bothered about doing the will of God. అతడు దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలోనే ఆలోచన కలిగి ఉన్నారు. And so by focusing on the injustice, hatred and bitterness can hinder our walk. ఈ యొక్క అన్యాయం జరిగిందని చెప్పి దాని మీద దృష్టి పెట్టడం చేత మనలో ఉన్నటువంటి ఈ యొక్క ద్వేషభావం ఏమైందంటే దేవునితో కలిసి నడవకుండా మనకు అది ఆటంకంగా ఏర్పడుతుంది. And one great toe gets cut off. ఉన్నటువంటి ఆ బటన్ వేలు ఒకటి తీసివేయబడుతుంది. And we are not completely free with people. ఆ తర్వాత ప్రజలతో మనం స్వేచ్ఛగా ఉండలేం. Before we were very free, but now hatred and bitterness has come and we cannot smile in church, we cannot laugh in church also. ఇంతకుముందు మనం ప్రజలతో ఎంత స్వేచ్ఛగా ఉన్నాము, ఇప్పుడు ఏదో ద్వేషభావం రావటం చేత ఇప్పుడు ప్రజల్లో చర్చలకు వచ్చినప్పుడు కూడా నవ్వట్లేదు, ఏం మాట్లాడట్లేదు. Before we used to laugh, we used to be happy with everybody. Now something has entered inside that hinders our freedom. ఇంతకుముందు అందరితో కలిసి నవ్వుతూ సంతోషంగా సరదాగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏదో వచ్చి ఆ ద్వేషభావం కలిగించడం ద్వారా ఇప్పుడు అదొక అడ్డుబండగా అయిపోయినది. Because we have been focusing on the injustice and we have been offended rather than leaving everything to God. ఎందుకనంటే మనం ఆ జరిగిన అన్యాయం గురించి దాని మీద దృష్టి పెడుతున్నాం, దేవుని మీద దృష్టి పెట్టాల్సిన బదులు ఈ అన్యాయాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. Satan wants to take people out by offending them. ప్రజలని ఏదో ఒక విధంగా వాళ్ళని అభ్యంతరపరిచేటట్లు చేసి సంఘంలో నుండి బయటికి తీసుకువెళ్ళాలని సాధారణ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Somebody may say something about them, or they may hear from third party, or somebody may behave wrongly with them. ఎవరో ఏదో వాళ్ళ గురించి ఏదో చెప్పారనో, లేకపోతే ఎవరో ఏదో అన్నారని వినో, లేకపోతే ఎవరో తప్పుగా ప్రవర్తించారో అని చెప్పి జనాలు వింటూ ఉంటారు. God does not care if people accuse you. ప్రజలు ఒకవేళ నిన్ను నిందిస్తూ ఉంటే దేవుడు ఆ విషయంలో పెద్దగా పట్టించుకోడు. Because he wants to be glorified in that accusation also. ఎందుకంటే అలాంటి నిందల సమయంలో కూడా నీవు దేవుని మహింపరిచేవాడుగా నీకు మహిమను తీసుకొచ్చే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. You must trust God and glorify God when people are accusing you. ప్రజలను నిందిస్తున్నప్పుడు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు దేవుని మహింపరిచేటట్లుగా ఉండాలి. God is not surprised and shocked that people are doing injustice to you. ప్రజలు నీకు అన్యాయం చేస్తున్నారని చెప్పి దేవుడు ఏదో దిగ్భ్రాంతికి గురి అయ్యేవాడు కాదు. God allows your situation to become worse so that he can be glorified in that situation. ఇంకా నీ పరిస్థితులు ఇంకా హీన దశకి చేరేటట్లు చేస్తాడు, తద్వారా ఆయన మహింపరచబడాలనేది ఆయన కోరుకుంటాడు. Oh Mary, Martha, where is your God? ఓ మరియా, ఓ మార్తా, నీ దేవుడు ఎక్కడున్నాడు అన్నట్లు ప్రజలు చెప్పారు. You are saying my God, Jesus Christ, he loves us so much, he will come immediately when I send one SMS. యేసుక్రీస్తు వారు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడన్నావు, ఒక SMS పంపిస్తే చాలు ఆయన వెంటనే వస్తాడు, మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పారు. Look at your brother, he's dying, where is your God? ఇగో మీ తమ్ముడు చనిపోతున్నాడు, ఎక్కడున్నాడు మీ యొక్క దేవుడు అన్నట్లు మాట్లాడారు. And so God is not bothered if your situation gets worse because he knows how to help you. పరిస్థితులు ఏదైనా ఇంకా దేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి అనుకున్నప్పుడు దేవుడు ఏమి దాని విషయంలో దిగ్భ్రాంతి చెందడు, ఎందుకంటే ఆయనకి తెలుసు పరిస్థితి ఏంటనేది. We get offended with God, we get offended with what people tell us. మనకు ప్రజలు చెప్పిన మాటలను బట్టి దేవునితోనూ ప్రజలతోనూ మనం ఏం చేస్తామంటే అలిగిన వారంగా అభ్యంతరపడే వారంగా ఉంటాం. And so we must only be concerned about living for God even though our environment is against us. మనకున్నటువంటి వాతావరణ పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మనం దేవునికి లోబడే వారంగా దేవుని గురించి ఆలోచన చేసే వారంగా ఉండాలి. When we have the peace of God in our soul,
we will not be concerned about the accusations and mockings of people. మన ఆత్మలో మన మనసులో దేవుని యొక్క సమాధానం ఉంది అంటే ఇంక ప్రజలు చెప్పుకునే నిందల గురించి మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయము. Because we are living in a higher plane, in the heavenly places. ఎందుకనంటే మనం ఉన్నతమైనటువంటి ఆ పరలోక స్థానానికి సంబంధించిన వారమే అక్కడ నివసిస్తూ ఉన్నాం. We are living the faith life. ఎందుకంటే విశ్వాస జీవితాన్ని మనం జీవిస్తున్నాం. And so this is how demons will cut off your great toe. ఈ విధంగా ఈ యొక్క సాతానుడు ఈ యొక్క అపవిత్రాత్మలు మనకున్నటువంటి బొటన వేలుని కట్ చేస్తూ ఉంటాడు. Don't obey one important doctrine in your life. నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతానికి లోబడన అవసరం అన్నట్లు చెప్తాడు. Obey all the doctrines, but one important doctrine don't obey. మిగిలిన సిద్ధాంతాలని లోబడు కానీ ఈ ప్రాముఖ్యమైన సిద్ధాంతానికి లోబడద్దు అన్నట్లు చెప్తాడు. And the area that God is not taking care of you obey it and you show God that you can do it on your own. ఏ విషయంలో అయితే దేవుని గురించి శ్రద్ధ తీసుకోవట్లే ఏదో నీకు కొదువుకుందో అది నీ వెళ్ళి నీ సాధించుకో అన్నట్లుగా చెప్తూ ఉంటాడు. And don't follow God if you are getting offended. ఏదైనా నువ్వు అభ్యంతరపరిచే సందర్భం ఉంటే దాని విషయంలో నువ్వు దేవుని వెంబడించనక్కర్లేదు అన్నట్లు చెప్తాడు. And that's how the great toe gets cut off and people are not walking in obedience perfectly. ఆ విధంగా బొటన వేలు అనేది తీసివేయబడుతుంది. తర్వాత ప్రజలు దేవునితో పరిపూర్ణమైన సంపూర్ణ నడకను కలిగి ఉండలేరు. And so let us guard our thumb and our toes. కాబట్టి మనకున్నటువంటి బొటన వేళ్ళని మనకున్నటువంటి కాళ్ళ వేళ్ళని కాపాడుకుందాం. So that we will make an impact against the kingdom of darkness. తద్వారా మనం ఈ యొక్క చీకటి శక్తులకు వ్యతిరేకంగా గొప్ప ప్రభావవంతమైనటువంటి మనుషులుగా ఉండగలం. Otherwise our church will be powerless. లేకపోతే మన యొక్క సంఘం అనేటువంటిది బలహీనపరచబడుతుంది. Your weapons of prayer and fasting will be powerless. నీకున్నటువంటి ఉపవాసం ప్రార్థన అనేటువంటిదంతా కూడా ఆయుధాలు బలహీనపరచబడతాయి. Because something is missing in your life. ఎందుకంటే నీ జీవితంలో ఏదో కొంత అనేటువంటిది కొదువుగా ఉంది కాబట్టి. And let us take heed that we have an effective weapon and effective spiritual warfare against the kingdom of darkness. ఈ యొక్క చీకటి శక్తులకు వ్యతిరేకంగా చీకటి రాజ్యానికి వ్యతిరేకంగా మనకి సరైనటువంటి ఆయుధాన్ని కలిగి ఉన్నాము. దాన్ని ప్రభావితం చేసే సమర్థవంతులంగా ఉందాం. Amen. Amen. Father, we thank you and praise you, Lord God, that you want us to guard the things that you have given to us. తండ్రి నువ్వు మాకు ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ నువ్వు మమ్మల్ని కాపాడుకోమని కోరుకుంటున్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు. Help us not to be careless in our walk with you and in our service to you. నీతో కలిసి నడిచే నడకలో మేము మీకు చేసే సేవలో మేము నిర్లక్ష్య వైఖరితో ఉండకుండా సహాయం చేయండి. And teach us how to guard our thumb and how to guard our great toe. మా యొక్కన్నటువంటి బొటన వేళ్ళను కాళ్ళకున్న బొటన వేళ్ళను కాపాడుకోవడానికి మీరు మాకు నేర్పించండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.